పరమగీతం 4:6. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. ఇక్కడ సొలొమోను రాస్తున్నాడు చూడండి. శీతాకాలం పోవాలని ఉంటుంది. ఎండాకాలం కొంతకాలం అయిన తర్వాత, ఎండాకాలం వచ్చిన తర్వాత కొంతకాలం ఏం పోవాలని ఉంటుంది? ఈ ఎండాకాలం ఎండలు దర్శలిపోతాయి, వర్షాలు వస్తే బాగుండని. వర్షాకాలం వచ్చిన కొంతకాలం ఏమని అనుకుంటుంది? వర్షాలు పోవాలని. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బైబిల్లో కొండ అంటే దేనికి కొండ కానీ, లేకపోతే యెరూషలేము కానీ, ఇజ్రాయేల్ కానీ, సియోను కానీ అనే యొక్క పదాలు బైబిల్లో వచ్చినప్పుడు దేనికి సాదృశ్యము అని చెప్తున్నాను? సంఘము. అందరూ చేతుల పైకెత్తి సంఘము అనండి. సంఘం అంటే ఏంటి? ఎక్కడ 2-3 కూడుకుంటారో అదే సంఘము. ఓకే, మందిరంలో, కట్టించిన మందిరంలో కూడుకోవచ్చు, 2-3 కూడుకోవచ్చు. ఓకే, ఇంకొకటి కేవలం కూడుకోవడమే సంఘము కాదు. దేవుడు అభిషేకింపబడినటువంటి దైవజనుడు తన వర్తమానమును బోధించుటే వినడము కూడా అది ఒక సంఘం. ఒక్కొక్కసారి కొంతమంది మాకెవరు అవసరంలా, మాకు మేమే ఉంటాం, చదువుకుంటాం అంటారు. మాకు మేమే అని కరెక్టే, కానీ ఒక అభిషక్తుడు ఉండాలి. ఎందుకంటే 5 వరాలు ఉన్నాయి. మనకి 9 వరాలు ఉన్నాం. 9 వరాలతో పాటు ఇంకో 5 వరాలు ఉన్నాయి అదే అధ్యాయంలో. ఏ వరాలు తెలుసా అవి? 9 వరాలతో పాటు పౌలు ఇంకో 5 వరాలు చెప్పాడు. ఇంగ్లీష్లో చెప్తా. టీచర్స్, డీకాన్స్, ప్రాఫెట్స్ అండ్ అపోస్టల్స్. ఓకే, ప్రవక్తలు, అపోస్తులు, బోధకులు, ఇవాంజలిస్టు, పరిచర్య చేయవాళ్ళు. ఉన్నాయా లేదా ఇవన్నీ? ఎందుకు అవి ఎందుకు? ఆ ప్రవక్తల అభిషేకము, ఆ అపోస్తుల అభిషేకం, ఆ బోధించే అభిషేకం సంఘంలో ఎందుకు పెట్టాడు? సంఘాన్ని ఏం చేయాలని? ఎదిగేటట్టు చేయాలని. అంతేగాని మేము 4 ఉంటాం, మేము గుడికి వెళ్ళాం, కుదరదు. 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఉండాలా లేదా? కరెక్టే. నువ్వు ఇంట్లో కొంతమంది అంటారు ఇంట్లోనే మేము కూర్చుంటామండి, మేము ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాం, మేము గుడికి వెళ్ళాల్సిన పర్లేదు, మాలోని దేవుడు అన్నాడు, మాతో మాట్లాడతాడు. దేర్ ఆర్ డిఫరెంట్ కాలింగ్స్. ఓకే, నీతో మాట్లాడతారు కాదన్ను. 1 కొరింథీయులు 12:28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులలో చూద్దాం. కొన్ని అద్భుతాలు ఉంటాయి, కొన్ని అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసులందరూ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయి. దే విల్ బి మిరకల్స్. విశ్వాసుల సూచక్రియలు వేరు, అపోస్తుల క్రియలు వేరు. ద అపోస్టల్స్, ద సైన్స్. పౌలు అంటాడు అనమాట, నా ద్వారా ట్రూలీ ద సైన్స్ ఆఫ్ ఎన్ అపోస్టల్ ఆర్ డన్ త్రూ మీ. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను. ఆగండి, ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి? సంఘములో. ప్రాఫెట్స్, ప్రీచర్స్, అపోస్టల్స్, దీస్ ఆర్ ద కాల్స్ ఆఫ్ ఎ చర్చ్. సంఘము అనండి. మరి నువ్వు మేము 4 కూర్చుంటావు అంటే అది గర్వము. నీవు ఒక్కొక్కసారి అభిషేకాన్ని గౌరవించాల. అభిషేకాన్ని గౌరవించకపోతే అది గర్వము. నీవు కొన్ని ఆశీర్వాదాలు పొందుకోవు. యు విల్ నాట్ రిసీవ్ సమ్ మిరకల్స్. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అంటే ప్రతి సంఘములో సేవకుడికి ఏ అభిషేకం ఉండాలా? దేర్ షుడ్ బి ఎ మ్యాన్ హూ కెన్ ఆపరేట్ అండర్ ద అనాయింటింగ్ ఆఫ్ అపోస్టల్స్. ఇది దే షుడ్ బి. అందుకే అంటాడు, పునాదులు పాడైపోతే సంఘాలు ఏం చేస్తాయి? దేవుడు కడవరి దినాల్లో మళ్ళా పునాదులను పెట్టబోతున్నాడు ఆయన. అపోస్తులు మరి ప్రవక్తలు అనేది ట్రైనింగ్ ఇస్తే వస్తుందా, దేవుడు ఇస్తే వస్తుందా? గాడ్ హ్యాస్ టు గివ్ ఇట్. యూ హ్యావ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఓకే, 2 కొరింథీయులు 12:12. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు. ఆగండి, ఏం చిహ్నములంట? అపోస్తుల చిహ్నములు. చాలా స్వస్థతలు ఉన్నాయి, చాలా అద్భుతాలు ఉన్నాయి. అపోస్తుల అద్భుతాలు అనండి. నీ ఇంట్లో చేసుకుంటే ఏంటారు దేవుడు. దేర్ ఆర్ డిఫరెంట్ మిరకల్ సైన్స్, బట్ దేర్ ఆర్ అపోస్టలిక్ సైన్స్. అంటే ఇవి ఎక్కడ జరుగుతాయి? ఇంట్లో జరుగుతాయా, సంఘంలో జరుగుతాయా? సంఘము. ఎందుకంటే అపోస్తుల పిలుపు ఎక్కడ ఉంటుంది? సంఘం. అర్థమైందా గుడికి ఎందుకు రావాలో? అంటే హాస్పిటల్లో తగ్గనివి, కొన్ని ఇంట్లో ప్రార్థన ద్వారా తగ్గనివి, కొన్ని అక్కడ తగ్గనివి సంఘములు. ఇక్కడ మాట్లాడితే అక్కడ స్వస్థపడ్డది, అక్కడ చేతిలో స్పేర్ చేస్తున్నారు. సో దేర్ ఆర్ సైన్స్ అండ్ వండర్స్ ఆఫ్ ఎన్ అపోస్టల్. ఇంగ్లీష్లో చూడండి ఏమంటారు? ట్రూలీ ద సైన్స్ ఆఫ్ ఎన్ అపోస్టల్స్ వేర్ wrought among you in all patience, in signs and wonders and mighty deeds. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఉరిమితో మీ మధ్య నిజముగా. అంటే దేవుడు నన్ను ఏ అభిషేకంతో వాడుకున్నాడని చెప్తున్నాడు పౌలు. అటు విశ్వాసి చేస్తే జరుగుతాయి, బోధకుడు చేస్తే జరుగుతాయి, ప్రార్థనాపరులు చేస్తే జరుగుతాయి. కానీ పౌలుకు ఉండేటువంటి ఒక పిలుపు ఉంది, అపోస్తుల పిలుపు. దట్ విల్ డూ మోర్ ఎఫెక్ట్. కొన్ని కాడులు విరిగిపోతాయి.
ఎంతమందికి మీ ఇంటి దగ్గర ప్రార్థించుకోనుగా పోని కాడులు గుడికొస్తే ఇరిగిపోయే చేతులు పైకెత్తండి. యు సీ దట్ నౌ ఎవ్రీబడి విల్ హ్యావ్ దిస్. కొన్ని శోధనలు, కొన్ని దయ్యాలు, కొన్ని రావు. ఒక్క వారం గుడికి రాకపోతే వారం అంతా ఇంట్లో ఉండలేను. వెన్ దెర్ ఈస్ సమ్ పవర్ వెన్ యూ కమ్ అండ్ గ్యాదర్ ఫర్ దిస్ మిరకల్స్. సో గుడికి రావు అన్నది అద్భుతాలు నమ్మము. గుడిలో మొదటి పునాది ఇది. అన్నీ ఉండాలి. అందరూ చెప్పండి, నేను అన్నిటిని నమ్ముతాను. యూ నీడ్ టు బిలీవ్ దిస్ థింగ్స్. ఓకే, రైట్. వాక్యము లేకుండా అద్భుతాలు జరగవు. రిమెంబర్, యేసు ప్రభువారు ఆ రోగిని స్వస్థపరిచను, అది రాశావు. ఏమైంది? వాక్యం. యేసు ప్రభువారు లాజరుని రేపారని రాశారు, అదేంటది? మళ్ళీ అదే వాక్యం దేని గురించి రాసింది? ఆ వాక్యం అద్భుతం గురించి. అంటే రెండిటిని వేరు చేయొచ్చా? అద్భుతమే వాక్యము, వాక్యమే అద్భుతం. యేసు ప్రభువారు చేసిన అద్భుతాలంట పుస్తకాల్లో రాస్తే, భూలోకంలో పుస్తకాలు ఆయన ఏమన్నాడు? నేను చేసేయి. అదే వాక్యం. ప్రతి వాక్యం వినేవాడు, చదివేవాడు అద్భుతాలు చేయకుండా ఉండలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రిసీవ్ ఎ వర్డ్ అండ్ నాట్ బ్రింగింగ్ అవుట్ మిరకల్స్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దేవుడు భూమి ఆకమ్మన్నాడు, ఏం చేశాడు? అద్భుతమే కాదు అది? అద్భుతమే. ప్రకటన తీసుకెళ్ళిపోతాడు లాస్ట్లో, అదేంటది? అద్భుతం. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఏంతో మొదలైంది? అద్భుతంతో ఆరంభమైన, అద్భుతంతో ముగింపడిపోతుంది. ఎత్తపడ్డం అంట. కొంచెం ఎగురు, కింద పడతావు. ఎగురు చూడు. సమాధులు ఉంటే చిన్న అద్భుతాలు నమ్మవు, కానీ సమాధులోంచి పైకి వెళ్ళిపోవడం నమ్ముతావా? ఈ భూమి మీద చిన్న అమలు పెద్ద అద్భుతాలు ఆడికెళ్ళి నమ్ముతావు నువ్వు? వెన్ యూ కెనాట్ బిలీవ్ స్మాల్ థింగ్స్, హౌ కెన్ యూ బిలీవ్ బిగ్ థింగ్స్? అంచెలంచెలుగా అన్నీ నమ్మాలి, అవునా కదా? యా. అందుకే పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? మీరు మంచోళ్ళే, నీతిమంతులే, కానీ పునాది పాడైపోయింది. అందుకే చదువుకోవాలి. చదువు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నువ్వు బైబిల్ చదవచ్చు, ఏది కరెక్టో ఏది రాంగో తెలుసు. యూ షుడ్ రిఫర్. పౌలు చెప్తే అందరూ చూసుకునేవారంట, కరెక్టా కాదా. ట్రూలీ ద సైన్స్ ఆఫ్ ఎన్ అపోస్టల్స్ అంటే సంఘములో మొదట ఏ కార్యాలు జరగాల? అపోస్తుల కార్యాలు. అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? సంఘానికి వస్తారు. దేవుడికి దేని ద్వారా మహిమ? సంఘము ద్వారా. యేసుకు మహిమ, యేసు ద్వారా ఎవరికి మహిమ? తండ్రికి మహిమ. ఇది దేవుడి ప్లాన్. అందుకే ఆయన అధిక శక్తిని ఎక్కడ పెట్టాడు? సంఘంలో పెట్టాడు. కూడుకున్నప్పుడు జరుగుతాయి అన్నమాట. అందుకే పౌలు అంటాడు, రాకడకు ముందు నువ్వు ఎక్కువ ఏం చేయమంటాడు? కూడుకోవాలంటాడు. గ్యాదరింగ్, దట్ విల్ గివ్ యూ మోర్ పవర్. ఆల్రైట్. పరమగీతము 4వ అధ్యాయము 6వ వచనం. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపురస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. చూడండి, ఏదైనా ఒక కష్టము పోవాలి, ఈ ఎండ పోవాలి, ఈ బాధ పోవాలి, ఈ కష్టం పోవాలి అంటే ఆ పర్వతానికి వెళ్ళాలంట. పర్వతం అంటే దేంతో సమానమని చెప్పాను? కొండ. సంఘం. ఇట్స్ ఎ చర్చ్. వెన్ యూ గో టు ఎ మౌంటైన్, నీ ఒక కొండ వద్దకు వెళ్ళినప్పుడు ఆ విడుదల పొందే వరకు ఎక్కడ ఉండమంటున్నాడు? కొండ దగ్గరే ఉండమంటున్నాడు. అందరూ చెప్పండి, నేను పరిపూర్ణంగా విడిపింపబడే వరకు ఈ కొండలోనే ఉంటాను. యా, దట్స్ ద కీ. అపోదంటాడు, ఏమైంది గుడికెళ్ళి ఏమైంది? ఏం జరుగుతుంది గుడికి? ఇంతకాలం అయిపోయింది, నాకు ఇంకా ఏం జరగలేదు. అద్భుతం. యెషయా గ్రంథం 56:6-8. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. విడుదల ఎక్కడుంటుందంట? సంఘములు. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా సంఘంలో నాకు ఇంకా విడుదల రాలేదేంటి? ఎంతమంది సంఘానికి వస్తూ ఇంకా నాకేం జరగలేదు అనుకుంటున్నారు? అయినా ఎందుకు వస్తున్నారు? విశ్వాసం అనండి. కొన్నిసార్లు ఆలస్యం జరుగుతుంది, కానీ ఎప్పుడైతే సంఘములోనే ఉంటావో ఏమొస్తుంది నీకు? విడుదల అనండి. విడుదల. ఇప్పుడు దాకా ఎవరైతే అనేక వాగ్దానాలు చదివాం, అనేక సార్లు మేము చేశాం, ఏమి నెరవేరలేదు అనుకున్న వారు ఈరోజు ఈ మందిరములో ఈ వాక్యము హితవత్సరము విడుదల మీకు నెరవేరును గాక. నువ్వు కూడా నీ మీద ఉండే కఠినమైన పరిస్థితిని ఈరోజు మార్చుకొనును గాక. చేంజ్ ద వే యు ఆర్ సఫరింగ్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో వారి పరిస్థితిని మార్చండి. అనేకులు మేము పాపాలు చేశాం, మేము చేశాం, మా పరిస్థితులు మారట్లేదు అయ్యా అనుకుంటున్నారు, కానీ దేవుడు దాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు హితవత్సరం ప్రకటిస్తున్నాడు. ఈరోజు నీకు విడుదల. టుడే ఇస్ యువర్ రిడెంప్షన్ డే. గాడ్ ఈజ్ సెట్టింగ్ యూ ఫ్రీ. గొప్ప అద్భుతాలు ఈ రోజు నుంచి నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కుటుంబము జీవితంలో జరిగించమని నా జడ దేశంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.